ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. అయితే ప్రజలు కావచ్చు, అదేవిధంగా పార్టీలు కావచ్చు, వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేంద్ర ప్రభుత్వం అంటే మేము ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కనుక ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అని ప్రజలకు చూపించగలమని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మరి ఆ విధంగానే ప్రజలు కూడా ఆలోచించి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు ఆశీర్వదించారు. కనుక ఆ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలుగా ఎటువంటి అడుగు ముందు పడకుండా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అమరావతికి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి 12,500 కోట్లు ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉందో 7,200 కోట్లు రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ అంటే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 4,800 కోట్లు కేంద్రం మరి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఎంఎన్ఆర్ఈజీస్ అంటే ఉపాధి హామీ పథకం లాంటి అనేక కార్యక్రమాలకి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. జల్ జీవన్ మిషన్ మాధ్యమంగా 6,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించి ప్రతి ఇంటికి కూడా కుళాయి మాధ్యమంగా నీరు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మాధ్యమంగా చేపట్టడం జరిగింది. కనుక ఇవన్నీ మనం చూసినట్లయితే మేము అన్నట్లుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా చేసుకోగలము అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మరి వీటిని అందుకుంటున్నటువంటి ప్రజలు, అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారిని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఇది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా భావిస్తున్నాం. వారు వస్తారు కదండి, వచ్చిన తర్వాత మీరే చూద్దరు. కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, శోచనీయం. ఒకవేళ వారు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు అనేక విధాలుగా లీగల్గా కూడా వాళ్ళు రీకోర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రకంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారిని గాయపరిచి, ఇప్పుడు చాలామంది అక్కడ గాయపడినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. కనుక ఇది నిజంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం. ఈ రకంగా వారు చేయడం అనేది సరికాదు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని ఐడెంటిఫై చేసి వెంటనే కేసులు కట్టడం కావచ్చు, లేదా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కావచ్చు చేయాలి అని చెప్పి మా డిమాండ్. ఎంతమంది జనం అంటే ఇవాళ ఎవరికి కూడా ఒత్తిడి పెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లేదండి. వస్తున్నారు అని చెప్తున్నాం, పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, అందరూ వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు దానికి ఒక ప్యాకేజ్, రివైవల్ ప్యాకేజ్ లాగా ఇచ్చి దాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తుని దాన్ని సురక్షితం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కనుక ఒక రివైవల్ ప్యాకేజ్ అనేది కేంద్ర స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గారు, వారు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. మనం మీడియాలో కూడా చూసాం, దగ్గర ఒక అంచనా అయితే 17,000 కోట్లు ఇస్తారా అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉంది. మేము కూడా మీడియాలోనే చూసినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఒక మంచి ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసే దిశగానే చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. ఆల్రెడీ మేము కుమారస్వామి గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళామండి. ఒక నెల 30%, ఒక నెల 35%, ఆ రకంగా అసలు ఇవ్వకుండా కాదు, కానీ తగ్గించి ఇవ్వడం అనేది జరిగింది. మరి జీతాలు తగ్గించి ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు జీవనం గడవడం అనేది చాలా ఇబ్బందికరంగా, కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా కుమారస్వామి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఒక మంచి రివైవల్ ప్యాకేజ్ తోటి రావాలని చెప్పి వారు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.